2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అడల్టరీని ప్రూవ్ చేయాలి అని అంటే, లేదా ఏదైనా అఫైర్ని ప్రూవ్ చేయాలి అని అంటే ఎలాంటి ఎవిడెన్సెస్ ఉండాలి, ఎలా సేకరించాలి అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఎక్కువగా కారణం ఉన్నటువంటిదే అడల్టరీ అండ్ అఫైర్స్. వీటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఏ విధంగా కలెక్ట్ చేయాలి? మంచి క్వశ్చన్ అడిగారు నారాజు గారు. ఏదైతే ఎవిడెన్సెస్ మీరు మాట్లాడుతున్నారో అది లేకుండా కేసు ఫైల్ చేసినా కూడా వేస్ట్. ఫస్ట్ ముందుగా అయితే ఎవిడెన్సెస్ అనగానే జనాలందరూ అమ్మో ఏం ఎవిడెన్స్ అని భయపడుతుంటారు. అవి మీ చేతిలోనే ఉంటాయి. మొట్టమొదటి ఫోన్, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే ఫేస్బుక్ మెసెంజర్లో కానీ ఏవో చాలా వచ్చాయి మంచి యాప్స్, థ్రెడ్స్ కానీ ఏవో చాలా యాప్స్ వచ్చాయి. అందులో మీరు కనుక చాటింగ్ హిస్టరీ చూసుకుంటే వెంటనే దాన్ని స్క్రీన్ షాట్ కానీ లేకపోతే చాట్ ఎక్స్పోర్ట్ కానీ చేసి సేవ్ చేసుకోవాలి. ఇంకోటి చూస్తే గత 6 నెలలుగా ఆ మొబైల్లో డీటెయిల్ కాల్ హిస్టరీ బయటకు తీయాలి. ఓకే, అది మీకు దగ్గర ఉన్న టెలికామ్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో ప్రొసీజర్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని మనం డీటెయిల్ కాల్ లిస్ట్ లాస్ట్ 6 months తీస్తే కాల్ లిస్ట్లో ఏముందండి వాళ్ళ నంబర్లు ఉంటాయి, మనం ఎలా ప్రూవ్ చేయొచ్చు అని అనొచ్చు మీరు. కాల్ లిస్ట్ విల్ ప్లే వైటల్ రోల్. ఎందుకంటే రాత్రి 12 నుంచి 2 వరకు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. రాత్రి 12 నుంచి పొద్దున్న 2 వరకు, 3 వరకు, 4, 5 వరకు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. లవర్స్, ఈ టీన్ లవ్ ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ 40s, 50s వచ్చిన తర్వాత ఒకవేళ ఎఫ్ఐఆర్లో పడితే సేమ్ టీనేజర్స్ లాగా వీళ్ళు కూడా సైకలాజికల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. రాత్రి 3-4 గంటలు మాట్లాడి దానికి మళ్ళీ అటాచ్డ్ ఎవిడెన్స్ చాట్లో ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, లెట్స్ మీట్ అని పెడితే ఈ 2 చాలదా ఎవిడెన్స్కి? ఓకే రైట్, ఇంకా ఎవిడెన్సెస్ చెప్తాను నేను మీకు. నారాజు గారు, ఇది కాకుండా మనం కనుక చూసుకుంటే వీళ్ళ గ్యాలరీస్లో మనకి సెల్ఫీ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరు కలిసి సెల్ఫీ దిగిన ఫోటోలు, దగ్గర అతి దగ్గరగా ఉన్న సెల్ఫీ ఫోటోలు. అంటే నార్మల్గా ఇలా దిగితే ఎవరైనా కూడా దిగొచ్చు, ఫ్రెండ్స్ కూడా దిగొచ్చు. ఇలా కొంచెం ఇలా చేతులు వేసుకొని దిగుతాము. ఓకే, ఒకళ్ళ ఫేస్ ఒకళ్ళకి దగ్గర ఇలా పెట్టుకొని దిగుతాము. కొంతమంది అయితే ఏకంగా ముద్దిస్తూ కూడా దిగుతారు. ఓకే, అట్లాంటి నేను చూస్తున్నాను కదా ఎవిడెన్స్లు. అంటే వాళ్ళు ఆ టైంలో మరి ఎందుకు దిగుతారో అలాంటి ఫోటోలు కూడా మనకు అర్థం కాదు. ఓకే, సో ఇలాంటి ఫోటోలు. అంతేకాకుండా వీళ్ళ క్రెడిట్ కార్డు బిల్స్లో వీళ్ళు ఎక్కడెక్కడ స్వైప్ చేశారు కార్డు విల్ ప్లే వైటల్ రోల్. అది కనుక ఓయో రూమ్స్లో, ఓయో హోటల్స్లో స్వైప్ చేసినట్టు బిల్లు కనపడితే సీసీటీవీ ఫుటేజు, బిల్లు, ఇంకేం కావాలండి ఎవిడెన్స్? ఇదొకటా? అంతేకాదు గూగుల్ లొకేషన్ మనం ఎనేబుల్ చేసుకుంటే, అర్థమైందా మీకు? గూగుల్ లొకేషన్ ఏం చేసుకుంటే టైం లైన్లో వీళ్ళు ఏం పెడతారు? సేమ్ ప్లేస్, సేమ్ టైం. ఇది గనక మనం కనుక గూగుల్ ఎనేబుల్ చేసుకొని ట్రాక్ చేసుకుంటే 90% ఆఫ్ ద అఫైర్స్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే సోషల్ మీడియాలో ఒకళ్ళ ఫోటోని ఒకళ్ళు లైక్ చేస్తాము, ఎమోజీస్ పెడతాము, ఇట్లాంటివి కూడా ఉంటాయి. విచ్ ఇస్ ఇండైరెక్ట్గా మనం అది సిట్యుయేషనల్ ఫ్యాక్ట్స్ కిందకి తీసుకుంటాం జరుగుతుంది. అంతేకాకుండా అసలు మనం వీళ్ళు ఒక అడుగు ముందేశారని ప్రూవ్ చేస్తానికి ప్రెగ్నెన్సీ కూడా వీళ్ళకి వస్తుంది. నేను చాలా కేసెస్ డీల్ చేస్తున్నా ఇట్లాంటివి. ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసుకునే టైంలో వీళ్ళు ఒక హోటల్ రెంట్కి తీసుకొని ఉంటారు. ఓకే, 1 నెల రోజులు, 2 నెలలు హోటల్లో ఉన్న అమ్మాయిలు కూడా చూశాను నేను. ఈ ప్రెగ్నెన్సీ అబార్ట్ చేయించుకొని, బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు, అబార్ట్ చేయించుకొని. అంటే ఇవాళ రేపు ఎక్కడి నుంచి ఎవరు వచ్చి ఎక్కడ ఉంటున్నారో తెలియట్లేదు కదా. అవునవును. సో తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వీళ్ళు ఎక్కడో పీజీలో ఉంటున్నారు, ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు, రోజు ఫోన్ మాట్లాడతారు కదా. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అన్నది తల్లిదండ్రులకు తెలియదు. సో వీళ్ళేమో ఏ ఓయో రూమో తీసుకుంటారు. ఈ ప్రెగ్నెన్సీ, అబార్షన్, ఈ ట్రీట్మెంట్లు నడుస్తూ ఉంటాయి. సో ఆ టైంలో హోటల్లో 1 నెల రోజులు ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లు, వీళ్ళు ఫుడ్ ఏమేమి ఆర్డర్ చేసుకున్నారు, వీళ్ళు ఒకవేళ బాయ్ తోటి మెడిసిన్స్ ఏమైనా తెప్పించుకున్నారా లేదా, ఇవన్నీ కూడా మనం అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంతేకాకుండా వీళ్ళు ఏ డాక్టర్ని రీచ్ అయ్యారు, వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ ప్లస్ వాళ్ళ ప్రొసీజర్ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఉంటాయి. ఆ క్లినిక్లో వీళ్ళు స్వైప్ చేసిన కార్డ్ అయినా ఉంటాయి, లేదా ఆ బిల్స్ అయినా ఉంటాయి. ఇవి కూడా ఒక మేజర్ ఎవిడెన్సెస్ లాగా మనం ప్రూవ్ చేసుకోవచ్చు. ఇంకా మనం కామన్ సెన్స్ కనుక చూసుకుంటే స్పౌస్ మనం బిహేవియర్ చూసుకుంటే ఒకవేళ, అంటే ఇది ఎవిడెన్సెస్ కిందకి అనను కానీ హౌ టు ఐడెంటిఫై, ఇది ఎవిడెన్స్ కిందకి రాదు. ఇప్పుడు లాస్ట్ చెప్పేది హౌ టు ఐడెంటిఫై ఇఫ్ యువర్ పార్ట్నర్ ఈజ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అన్నది ఎలా కనిపెట్టాలి అంటే, లేట్ నైట్ ఇంటికి వస్తారు పెద్ద ఇంట్రెస్ట్ చూపిరు, ఫోన్ పాస్వర్డ్ చేంజ్ అవుద్ది, పాస్వర్డ్ చేంజ్ అయినా ఈ ఫోన్ ఏదో దిండు కిందో పెట్టుకుంటారు, ఆ ఫోన్ టచ్ చేస్తే టక్కున లేసి కూర్చుంటారు, ఏదో పైనుంచి ఆకాశం ఊడిపడినట్టు. ఓకే,
ఇట్లాంటి బిహేవియర్స్ ఇవే కాకుండా ఇంటిమేసీ ఉండదు, వీళ్ళు ఇంకా కలవరు, భార్యాభర్తలు ఇంక వీళ్ళు ఫిజికల్గా కలవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. డైలీ కొత్త కొత్త బట్టలు వేసుకోవాలని కోరికలు, కొత్త కొత్తవి కొనుక్కుంటాము, ఇది బాగున్నానా లేదా అని అద్దం ముందు గంటలు గంటలు నుంచొని చూసుకుంటాము. ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇండికేషన్ దట్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అసలు ఇంకా సైకలాజికల్గా వెళ్ళి చూసుకుంటే కొంతమంది ఎప్పుడో లేట్ 90s పాటలు పెట్టుకొని వింటూ ఉంటారు. సడన్గా లేట్ 90s ఎర్లీ టు జెనెక్స్ ఇట్లాంటి మన జనరేషన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే వీళ్ళకి ఆ టీనేజ్లో ఉన్నప్పుడు ఏ సాంగ్స్ మ్యూజిక్ అయితే కనెక్ట్ అయిందో ఆ సాంగ్స్ని మళ్ళీ వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. ఎందుకు ప్లే చేస్తారంటే సైకలాజికల్లీ ఆ పాట అప్పుడు ప్లే అయినప్పుడు వీళ్ళు ఆ పర్టికులర్ అమ్మాయితోటి తిరుగుంటారు. అదే అమ్మాయి మళ్ళీ కనెక్టివిటీకి వచ్చినప్పుడు మళ్ళీ ఆ సాంగ్స్ని వీళ్ళు ప్లే చేసుకొని సైకలాజికలీ దే విల్ కనెక్ట్ టు దెమ్ వెరీ స్ట్రాంగ్లీ. చాలామంది స్పౌసెస్ ఇవన్నీ చూడాలి. చూసి ఒకవేళ మీ భర్త కానీ మీ భార్య కానీ తప్పుదారిలో వెళ్తే ఈ ఇండికేషన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రాపర్గా వాళ్ళని ఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ సరైన దారిలోకి తెచ్చుకోవాలి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. నిజంగా చాలామందికి అంటే మీరు కేసెస్ అన్ని రెగ్యులర్గా చూస్తున్నారు, వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్పగలుగుతున్నారు అయినా ప్రాక్టికల్ వే. కరెక్ట్. సో కొంతమంది ఇప్పటికీ హెల్ప్ తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దే వాంట్ టు అప్రోచ్ యూ అనమాట. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.